తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి వస్తున్నారంటేనే మీకు రోడ్ల మీద ఇటు అటు కూడా ట్రాఫిక్‌ని ఆపేస్తారు. కనీసం మనం ఒక పావుగంట, 20 నిమిషాలు లేదా అరగంట వరకు మనం ఇబ్బంది పడాలి. ఇది అనుకోకుండా మొన్న రేవంత్ రెడ్డి గమనించారట. గమనించి ఆయన పోలీస్ శాఖకి ఆదేశాలు అందజేశారు. నేను వెళ్తుంటే, వస్తుంటే మీరు ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు. ముఖ్యంగా ఎండాకాలం ఎంత కష్టం అండి అసలు మీరు ఒకసారి ఊహించుకోండి. మనందరం కూడా అనుభవిస్తున్న వాళ్ళమే. ఈ చెమటలు పట్టేస్తూ ఈయన ఎప్పుడొస్తాడో తెలీదు ముఖ్యమంత్రి. ఏం చేయాలో తెలీదు. ముఖ్యమంత్రిని తిట్టుకుంటారు బేసిక్‌గా. ఆ తిట్లన్నీ ఆయనకే చేరతాయి చెప్పాలంటే. అందుకని మరి అవన్నీ ఆలోచించాక ఆయన నిర్ణయం తీసుకున్నారో, లేదో ఆయన చెవిన ఏమైనా తిట్లు వినబడ్డాయో, మొత్తం మీద ఆయన ఏం ఆదేశాలు ఇచ్చారంటే, నేను ఏ టైంలో వస్తానో, ఏ టైంలో వెళ్తానో తెలీదు. కాబట్టి నేను వెళ్ళేటప్పుడు మీరు ఒక పక్క అనుమతి ఇవ్వండి. అంటే రోడ్‌లో కొంచెం గ్యాప్ ఇచ్చి నా కాన్వాయ్ వెళ్ళడానికి మామూలుగా ప్రజలను అనుమతించండి. ఆపోజిట్ సైడ్‌లో ఎవరిని మీరు ఆపొద్దు అని. మీకు తెలుసో లేదో జయలలిత కాలంలో ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయస్ గార్డెన్ నుంచి ఆవిడ ఎప్పుడు బయలుదేరతారో తెలీదు. అరగంట, గంట అయినా సరే మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేది. చాలా ఇబ్బందులు పడ్డారండి ప్రజలు జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం. కానీ రేవంత్ రెడ్డి కనీసం 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్న టీవీకే విజయ్, తమిళ వెట్రి కழகம் విజయ్ దళపతి నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారటండి. ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అయ్యాకే ప్రభుత్వ కాన్వాయ్ తీసుకుంటానని నిన్న ప్రభుత్వ కాన్వాయ్‌ని కూడా ఆయన రాత్రి వెనక్కి పంపించేశారు. మంచి నిర్ణయాలే. కనీసం వీళ్ళందరూ కూడా కాన్వాయ్‌లు తగ్గించుకుని, ఖర్చులు తగ్గించి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటే మరీ మంచిది. ప్రజల్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టకుండా ఉంటే ఇంకా మంచిది. వాళ్ళు రోజు కూడా